కానీ మీ లైఫ్ లో అనుకున్నారు అసలుకి ఫస్ట్ సినిమానే నేషనల్ అవార్డు కొడితే ఆ, చాలా కష్టం. Yeah. ఎందుకంటే అందరూ చెప్తుంటారు అవార్డ్స్ ఏముందండి ఈ రోజు కొనేసుకుంటున్నారండి, లేకపోతే రిఫరెన్స్ అండి, మా కూడా ఇచ్చేయండి అని చెప్పేసి అవును. పద్మభూషణ్లు పద్మశ్రీ కానీ రకరకాలుగా మాట్లాడతారు బయట. కానీ మీలాంటి వ్యక్తులకి అవార్డులు వచ్చినప్పుడు డెఫినెట్ గా అవార్డు అంటే ఒక వాల్యూ ఉంది, నిజంగా వర్క్ రికగ్నేషన్ రెండు ఉన్న చోట అది కనిపిస్తుంది అనేది కలర్ ఫోటోనే క్లియర్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. నేషనల్ అవార్డు అనౌన్స్ చేయగానే అందరూ షాక్ గురయ్యారు. రైట్ టైంలో రైట్ పర్సన్కి రైట్ సినిమాకి ఇచ్చారు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ నేషనల్ అవార్డు అనగానే? ఒక బకెట్ లిస్ట్ అన్నది ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, అమ్మ ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి అని చెప్పేసి అని. నేను ఒక 10 ఏళ్ళు మార్జిన్లో పెట్టుకున్న దాన్ని. ఓకే, ఫస్ట్ దాని అవునా వచ్చిందా అంతేనా అయిపోయింది, ఇంక మన బకెట్ లిస్ట్లో ఒక పాయింట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. కానీ అదొక గ్రేటెస్ట్ ఎవర్ ఫీలింగ్ అది. ఇంకంతే, ఇంకా ఇట్స్ బీన్ 3 years అది వచ్చినా కూడా, బట్ స్టిల్ దాని గురించి తలుచుకుంటుంటే ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఆనందం. చాలా పెద్ద విషయం కదా అది, నార్మల్ విషయం కాదు కదా అసలు. యా, నెక్స్ట్ ఏ అవార్డు తీసుకున్నా కానీ అంత కిక్కు కూడా అయిపోతుంది. నిజమేమో కదా, ఆస్కార్ ఒకటే మిగిలింది. ఆస్కార్కి వెళ్ళే మూవీ ఏదో చేస్తారులే, అది కూడా టైం వస్తుంది అసలు. కానీ అందరికి చెప్పి చెప్పి బోరు కొట్టి ఉంటుంది ఈ సమాధానం. నిజంగా ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్ 5 years సినిమాలు చేయకుండా ఉండడానికి రీజన్స్ 1,00,000 ఉండొచ్చు, కానీ ఏంటి మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు? వేరే హీరోస్ మిమ్మల్ని డేట్స్ బ్లాక్ చేసుకొని చేద్దాం అని టైం వేస్ట్ చేపించి 5 సంవత్సరాల కాలం గడిపేసిన తర్వాత ఆయన అంతటా ఆయన బయటకు వచ్చేసి వీళ్ళు తీయరు, మనం ఒక సినిమా తీసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, తప్పదు, ఆయన బయటకు వచ్చారు. కానీ డైరెక్టర్స్ చాలామంది ఆయన కావాలని వాళ్ళ కాంపౌండ్లోనే ఉంచేశారు, సినిమా తీస్తాం అని టైం వేస్ట్ చేయించారు అనే మాట నేను విన్నాను. నిజమా అది? అసలు అదేమీ లేదు. ఒకటి ఏంటనంటే, ఒక పాయింట్ ఓపెన్గా అడ్మిట్ చేసేది ఏంటనంటే, ఐఎమ్ వెరీ వీక్ ఎట్ స్టోరీ రైటింగ్. నాకు అంటే ఒక కథ పుట్టించడం నాకు కొంచెం కష్టం. ఓకే, అది దానికి చాలా ఎక్కువ సేపు పడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక లైన్ ఇచ్చేసారు అని అంటే మాత్రం దాన్ని పీక్లో డెవలప్ చేసుకుని వెళ్ళిపోతా. ఇట్ విల్ బి తీసుకోరా లైన్ అని అంటే అదే అంటుంది, దీని మీద చేద్దామని ఒక చిన్న 100 డౌట్లు. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని మాట్లాడుకుంటే, ఎక్కడికి వెళ్దాము అనే డిస్కషన్ మొదలైతే అదొక అరగంట, అదొక గంట. అదే మనం ఇన్ఆర్బిట్ మాల్కే వెళ్దాం అని అంటే దారికేసి వెళ్ళిపోతాం. అది ఎటు వెళ్ళినా, బండెక్కి వెళ్ళామా, క్యాబ్కి వెళ్ళామా, అలాగా ఇది కూడా అంతే. నాకు ఒక కథ క్రియేట్ చేయడానికి మధ్యలో ఒకటి చేశాను, అది బడ్జెట్స్ ఇష్యూస్ అన్నది చాలా ఉన్నది. ఆ పరిస్థితికి నేను చాలా ఎక్కువ పెద్దగల్ల కనీసం అన్న ఫీలింగ్. ఇంకా తర్వాత ఎప్పుడైతే నేను మా డిఓపి కూర్చున్నామో, తను నాకు చెప్పాడు, అన్న ఏం చేద్దాం, నాకు లవ్ స్టోరీ అయితే చేద్దాము అది ఇది అని చెప్పేసి అని. ఇంకా అప్పటి నుంచి ఇది బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో నాకు ర్యాండమ్గా ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, 2-3 దగ్గర అడ్వాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది, వాళ్ళకి ఏదైనా కథ వేయండి అంటే నేను అలా కథ వేసే రకం కాదు. అవునా, నేను ఒకటి నమ్ముతా, నేను ఒక కథ చెప్పాలనుకుంటా, దానికి ఎవరన్నా సూట్ అయితే బాగుంటుంది అనే తప్ప, అంతకు మించి తప్ప. అంటే మనల్ని ఎవరో ఆపేయడానికో ఎవరినో తొక్కేయడానికో అంటే అప్పుడు ఇంకా ఈగోలు లేసి ఇంకా ఫాస్ట్గా పనిచేసే రకం నేను. నిజంగా ఒక నెగిటివ్ ప్రాంతాలతో సంబంధం ఉంది కానీ కొంచెం ఉంటుంది అలాగా ఒక నెగిటివ్ ఫోర్స్ కళ్ళ ముందు వస్తూ ఉంటే మాత్రం సైలెంట్గా ఉండే టైప్ అయితే కాదు. ఇది నాకు నేను చేతులారా చేసుకుంది ఇది అంటే. బట్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఎలాగంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఒక దాంట్లో కొన్నిసార్లు రాస్తున్నా, కొన్ని యాక్ట్ చేశా. సో ఒక 2 years ఎయిర్ మీద వర్క్ చేశాను నేను, ఆల్ ఇండియా ర్యాంకర్స్ దాని మీద. సో ఏ రోజు ప్రాసెస్ అన్నది ఆగల, ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. ఫైనల్ ఈ కథ ఎక్సెప్ట్ చేసింది, దీని మీద చేద్దాం. మళ్ళీ స్టేక్స్ ఏంటి అని అంటే, కొత్త వాళ్ళతో కొంచెం ఒక యాక్షన్ ఫిలిం అది చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్. కానీ ఇంత టాలెంట్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు. నా చేతులారా నేను చేసుకున్నాను అంటే మరీ అంత తెలియని తత్వం కూడా కాదు కదా అది. అవునవును, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తే బలంగా చేయాలి అన్నది కూడా, అది ఉద్దేశం. అది సర్వైవల్ కోసం అయితే చేయొద్దు. డైరెక్షన్ సర్వైవల్ కోసం యాక్టింగ్ చేద్దాం, అన్ని చేద్దాం. డైరెక్షన్ మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే, కరెక్ట్ గా ఈ కట్ చేద్దాం అన్నప్పుడు అది చేద్దాం. కానీ మధ్యలో సర్వైవల్ కోసమైనా యాక్టింగ్ చేసింది, ఫైనాన్షియల్ సర్వైవల్ లేకపోతే ఇండస్ట్రీలో నేను కూడా ఉన్నాను
అదే రోజు లేదు. అదే ఆ ఐడెంటిటీ క్రైసిస్ కానీ నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి అని చెప్పడానికి ఏ రోజు తపన పడలా. నా కోసం నేను సెల్ఫ్ గా ఒక ఫైనాన్షియల్ సర్వైవల్ దానికోసం ఎన్ని పడాలా అన్ని పడ్డా. అది నేను చేసా. అది నా పర్సనల్. అది అంటే జస్ట్ లైక్ ఓకే అదే ఉంటుంది చేతులారా చేసుకున్నాను అదే అంతే నాది. అది కానీ యాజ్ యాక్టర్ గా ఉంది సంతృప్తినిచ్చిందా లేకపోతే యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాక్టర్గా ఉండి సంతృప్తినిచ్చేది ఏంటంటే మధ్యాహ్నం 3ంటికి కూడా వెళ్ళి క్యారంలో పడుకోవచ్చు. అలాంటివి బాగుంటాయి. తినంగానే పడుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అని లగ్జరీస్ ఉంటాయి చూసారా. బాగా అదే ఎగ్జాక్ట్లీ. కానీ మొత్తం మనం అనుకున్నది జరుగుతూ ఫైనల్గా అది మానిటర్లో చూసుకునే ఆనందం ఉంటుంది చూసారా, అది వేరు. బీయింగ్ ఏ కింగ్ ఈజ్ ఒక కింగ్ ఆ ఫీలింగ్ వేరు కదా. అది కింగ్ లాగా ఉంటాం. డైరెక్టర్ అంటే అదే కదా. ఓకే, సో అది వేరు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది కంప్లీట్ గా వేరు. కానీ ఒక డైరెక్టర్ ని ఒక యాక్టర్ గా ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేసేటప్పుడు హిస్ ఫీలింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కరెక్ట్. యాజ్ అ డైరెక్టర్ గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి యాజ్ అ యాక్టర్ గా అది బాగుంటుంది కదా అసలు. చాలా చాలా బాగుంటుంది అది. యా, ఆ ప్రాసెస్ ఎంజాయ్, అది కూడా బాగుంటుంది చాలా. ఆ ప్రాసెస్ ఎంజాయ్. ఓ నేను స్క్రిప్ట్ చేసినప్పుడు ఇలా అనుకున్నాను, ఓకే వీళ్ళు ఇలా అనుకుంటున్నారా, వావ్ క్రేజీ డన్, ఇప్పుడు ఇది చేద్దాం అన్నట్టు అదొక ఫన్. అది మనం డూయింగ్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం రాసినప్పుడు వాళ్ళు రాసి స్క్రిప్ట్ వచ్చినప్పుడు క్యారవాన్ కి, బట్ అక్కడ వాళ్ళు వేరేలా అనుకుంటారు. ఓహో ఇదా మీటరు, ఇదా ముందు సీను అని తెలుసుకొని అప్పుడు అదొక లెర్నింగ్ ప్రాసెస్. మాక్సిమం అన్ని యాక్టింగ్లు చేసింది కూడా అండి నాకు ఏంటంటే ఆ సినిమాల్లో ఇప్పుడు నాకు బాబీ అన్న దగ్గర నేను చాలా నేర్చుకున్నా. చేసింది మళ్ళీ వారం రోజులే డాకులు 5-6 రోజులే. కానీ నాకు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి కూర్చున్నాను బాబీ అని పక్కన. ఏంటి తమ్ముడు ఏంటి అదని మాట్లాడుతున్నట్టు ఊరికి అబ్జర్వ్ చేసేవాడిని. ఎందుకనంటే నేను ఎవరి దగ్గర ఏడీగా చేయలే. అరే ప్రాసెస్ చూద్దాం అసలు ఎలా తెస్తారు వీళ్ళు పెద్ద సినిమా ఫైట్స్ ఎలా తెస్తారు అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్తో చూడాలి అని చెప్పి భైరవం సినిమా కానీ డాకు కానీ ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేశాను. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఫైట్స్ ఎలా తీస్తారో తెలియదు. కొన్ని పెద్ద సీన్లు చెప్పాలంటే లెంతీగా ఉన్న సీన్లు అంతమంది కాస్ట్ ని ఎలా మేనేజ్ చేస్తారు ఒక డైరెక్టర్. స్టేజింగ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే ఒక 5-6 years నుంచి చూస్తున్నాను ఇండస్ట్రీలో ఏడీగా ఎక్కడ చేయరు. ఒక మంచి షార్ట్ ఫిలిం, ఎస్ వాళ్ళకి వర్త్ ఉంది, మంచి రైటింగ్ ఉంది, అన్ని మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా బిగ్ స్క్రీన్ మీద పడిపోతుంది వాళ్ళకి. ఇది ప్లస్ అనుకోవాలా మైనస్ అనుకోవాలా? వాళ్ళకి ఏం తెలియకుండా వచ్చి కొట్టేశాడు, ఓకే నెక్స్ట్ ఏంటి అనే డైలమాలో పడతారు. మీరు అన్నట్లుగానే బాబీ దగ్గర కూర్చొని అన్ని నేర్చుకున్న ఈ కలర్ ఫోటో డైరెక్టర్ని కూడా మనం చూసాం. కరెక్ట్. అదే అంటుంది. ఇంకా ఒకటి ఇప్పుడు మనం ఫస్ట్ సినిమా హిట్ అన్నదండి ఇప్పుడు ఎట్లుంటుందని అంటే కొన్నిసార్లు జనాల మంచితనం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఆ సినిమాకి. సేమ్ ఫర్ కలర్ ఫోటో కూడా కొత్తడు భలే చేసుకున్నారా వీళ్ళందరూ పాపం పిల్లలు అన్న జాలి ఉంది. అందులో చాలా ఫ్లాస్ ఉంటాయి. అవును, ఎంతవరకు చేయగలగాలంటే, కానీ వాళ్ళకి ఒక ప్రేమ ఉంది. ఒక చిన్న పిల్ల ఒక బొమ్మ గీసి తీసుకొచ్చి చూపించినప్పుడు అన్న ఎలా ఉంది అని అంటే రే భలే ఉంది అలాగే ట్రీట్ చేశారు. కానీ అదే నమ్ముకొని అదే నా స్ట్రెంత్ అనుకుని కూర్చుంటే అవ్వదుగా. మనం నేర్చుకోవాలిగా. ఈసారి క్షమించరుగా, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలిగా. ఆ ఫీలింగ్ అయితే గట్టిగా పెట్టుకొని వర్క్ చేసింది అయితే ఉంది నేర్చుకునే ప్రాసెస్లో. అది ఇంకొక డైరెక్టర్గా ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ. ఒకటి వచ్చిన తర్వాత ఈసారి నువ్వేం చేస్తున్నావు, ఈసారి నువ్వు ఏం ఎదిగావు, ఏం చూపించాలి, నీ స్కిల్స్ ఏం పెంచుకున్నావు అని అన్నది ఇంకా అది వాళ్ళ పర్సనల్ థింగ్. అది ప్రతి డైరెక్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.